హల్లెలూయా. దేవుడు కొందనాలు. ప్రార్థనకు వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కాబట్టి పిల్లరా, మనము కొన్ని విషయాలు మనం ప్రార్థించవలసినవి ఉన్నవి. మరి పూర్ణ మార్కెట్లో అని మరి ప్రార్థన జరుగుతుంది సువార్త నిమిత్తం చీపురపల్లి. అది ఆ సువార్త ఈ మంగళవారం రోజు వెళ్తున్నాము. దాని గురించి మీరు అందరూ ప్రార్థించి మీరు అందరూ కూడా సిద్ధముగా ఉండండి. రావాల్సిన వాళ్ళందరూ కూడా అమ్మ తాతలకు చెప్పండి. మరి ఆదివారం కూడా తాతయ్య ప్రకటిస్తారు దైవజనులు. ఈ మంగళవారం చీపురపల్లికి సువార్తకి మనం వెళ్ళబోతున్నాం. సౌండ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. దీనికి స్టాండ్లీ కూడా చేపించేస్తాం అటు ఇటు పట్టుకోవడానికి. కనుక మంగళవారం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ మార్కెట్ వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు. దీని గురించి కూడా వాక్యం అయిపోయిన తర్వాత మనం అందరూ ప్రార్థించేద్దాం. దేవుడు ఏదో ఒక అవసరాల గురించి మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. మనందరూ కూడా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఏ కార్యం చేయాలో దేవుడికి బాగా తెలుసు. మనకి ఏది తొందరగా అవ్వాలో, మనకి ఏది తొందరగా అనిపిస్తుందో దేవుడు కూడా అది కూడా తొందరగానే అనిపిస్తుంది. మనకి ఏది తొందరగా జరగాలనుకుంటున్నామో, ఏది తొందరగా దొరకాలనుకుంటున్నామో దేవుడు కూడా అలాగే మనకి ఏది ఎలాగ అనిపిస్తుంది దేవుడు కూడా అలాగే అనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన అడక మునిపే మన అక్కర్లని కూడా ఎరిగిన వాడు. మనకి ఏది అవసరమో దేవుడు తొందరగానే దేవుడు మనకి అది వెతికి మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎంత ప్రయాసపడుతున్నాం దేవుడు కూడా అంతగానో మనకి ప్రయాస చేస్తున్నాడు. మనకు ప్రార్థన చేస్తున్న దేవుడు తప్పకుండా మన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11. ఇక్కడ మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణమును క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించము. హల్లెలూయా. దేవుడు చేసే కార్యం ఏంటంటే దుష్టుడు కలుగు చేసే కీడు నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు తప్పిస్తాడు? మన జీవితంలోకి దుష్టుడు కీడు అనే దుష్టుడు వాడి యొక్క కీడులు ఎప్పుడు మన జీవితంలోకి వస్తాయంటే దేవుడు అనుదినము మనకి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తున్నప్పుడే. హల్లెలూయా. అనుదినము ఆయన మనకు సహాయం చేస్తున్నప్పుడు, అనుదినము మనకి ఆహారం ఇస్తున్నప్పుడు, అనుదినము మన కొరకు ఆయన తోడు మనకు దొరుకుతున్నప్పుడు, అనుదినము దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దుష్టుడు వాడి యొక్క కీడులు మన జీవితంలోకి రావాలని ఎంతో ప్రయత్నములు దుష్టుడు చేస్తాడు. దేవుడు ఇక్కడ భక్తుల ప్రార్థన మనందరూ కూడా ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు, ఎటువంటి ప్రార్థన నేర్పిస్తున్నాడంటే అనుదినము మీరు నా ద్వారా ఆహారం పొందిన తర్వాత అనుదినము నన్ను ఏమడుగుతున్నారో, అనుదినము ఏ కార్యాల గురించి అడుగుతున్నారో అవన్నీ జరిగిన తర్వాత అవన్నీ పొందుకుంటున్నప్పుడు మీరు దుష్టుడి నుంచి తప్పించబడాలని ప్రార్థన మీరు చేయాలి. హల్లెలూయా. దుష్టుడి యొక్క కీడు మీ మీద రాకుండా, మీ జీవితంలోకి మీ కుటుంబంలోకి రావడానికి ప్రయత్నము జరగకుండా, ఏ ఒక్కరికి కీడు అనేది రాకుండా ప్రతి ఒక్కరు తప్పించబడాలని మీరు ప్రార్థన చేయండి అని పరలోక ప్రార్థన దేవుడి శిష్యులకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనందరి జీవితంలోని అభివృద్ధి అనేది కావాలి. అనుదినము అభివృద్ధి చెందాలి. అనుదినము ఆహారం చేత కలగాలి. ఆహారం ఉండడం అంటే అనుదినము ఆహారం ఉండడం అంటే అభివృద్ధి అనేది. అనుదినము సహాయం ఉందంటే అభివృద్ధి. అనుదినము మనకి రక్షణ దొరుకుతుందంటే, అనుదినము మనకి విడుదల దొరుకుతుందంటే, అనుదినము దేవుడి చేత తప్పించబడుతున్నామంటే మనకి ఎంతో అభివృద్ధి దేవుడు ఇవ్వబోతున్నాడు. అనుదినము అభివృద్ధి చేత మనం నింపబడాలి. ఎవరి జీవితంలో అయితే కార్యములు జరగబోతున్నాయో, ఎవరైతే కార్యాల గురించి ప్రార్థన చేయాలనుకుంటారో
తప్పకుండా దుష్టుడు ప్రయత్నిస్తాడు కీడు చేయాలని ప్రయత్నము చేస్తాడు. అందుకే మీరు నన్ను ఈ కార్యాల గురించి అడుగుతున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, మీరు దుష్టుడి నుంచి తప్పించబడాలని ప్రార్థన తప్పకుండా మీరు నన్ను అడిగి తీరాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ దుష్టుడి నుంచి తప్పించబడాలని అడగకుండా ఉంటే, దుష్టుడు దూరం అయిపోవాలని ప్రార్థించకుండా ఉంటే, మనకు జీవితంలో జరగబోయే కార్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ కార్యాన్ని ఆపివేసి, ఆ కార్యాన్ని చెదిరివేసి, మనకు రావాల్సిన ఆ ప్రతిఫలాన్ని దొంగిలించడానికి, చెడగొట్టడానికి దుష్టుడు ఎంతో ప్రయత్నము చేస్తాడు మనం ఒకవేళ ప్రార్థించకపోతే దుష్టుడి గురించి. అందుకే అనుదినము మీరు దయచేయండి అని అడిగిన తర్వాత దుష్టుడి నుంచి తప్పించబడాలని మీరు ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. హల్లెలూయా. పౌలు గారు కూడా ఒక మాట చెప్తారు చూడండి. 2 దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అంటున్నాడు. హల్లెలూయా. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ప్రభు నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వాడంటే ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో, ఎవరైతే అక్కరలు అడుగుతుంటారో, ఎవరైతే కార్యాల గురించి, ఆయన సహాయం గురించి, ఆయన యొక్క ఈవుల గురించి, ఆయన వరాల గురించి, ఆయన విజయం గురించి ప్రతి కూడా ప్రార్థించిన ప్రార్థనలు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్థిరపరచడమే కాదు, వాళ్ళని దుష్టుడి నుంచి కూడా కాపాడుతాడు దేవుడు. హల్లెలూయా. దుష్టుడు ఏం చేస్తాడు? అనారోగ్యం కలుగు చేస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడు? దుఃఖపరుస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడు? బాధ పెడతాడు. దుష్టుడు ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. ఇలా ఈ దుష్టుడి నుంచి కాపాడబడాలని దేవుడు మన గురించి ఎంతో ఆయన నిరీక్షణ, ఆ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆయన మనల్ని కాపాడే విధముగా నిరీక్షణ చూపించమని అడుగుతున్నాడు. ఎంతో మన జీవితంలో నిరీక్షణ కోరుకుంటున్నాడు, ఎంతో విశ్వాసం ఆయన చూడాలనుకుంటున్నాడు. అయితే మనము ప్రభువు నమ్మదగిన వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడిని కాపాడుతున్న ఆయన విశ్వాసం చూపెట్టాలి. ప్రభువు నమ్మదగిన వాడు కనుకనే దేవుడు దుష్టుడి నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. నమ్మదగిన వాడు తప్పిస్తాడు, కాపాడుతాడు. ప్రభు నమ్మదగిన వాడని నమ్మకం కూడా మనం కలిగిన వారుగా ఉండాలి. ఆయన ఏ కార్యమైన చేయగలడు, ఏ అద్భుతమైన చేయగలడు నమ్మకం మన జీవితంలో పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా దుష్టుడి నుంచి మన దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూద్దాం. 1 దినవృత్తాంతర గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. 1 దినవృత్తాంతర గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు దాని నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థించగా దేవుడు అతను మనవి చేసినది అతనికి దయచేసెను. హల్లెలూయా. ఇంచుమించు ఈ పరలోక ప్రార్థన, ఎఫెసు ప్రార్థన దగ్గరగానే ఉంటుంది. ప్రభు ఏం ప్రార్థన చెప్పాడు అంటే దుష్టుడి నుంచి నన్ను తప్పించు అంటున్నాడు. ఇక్కడ ఎఫెసు కూడా దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పింపుము అంటున్నాడు. ఆశీర్వదించిన తర్వాత, సరిహద్దులు విస్తరించబడిన తర్వాత
విశాలపరచబడిన తర్వాత, నాకు ఆశీర్వాదం వచ్చినప్పుడు, నా సరిహద్దులు విశాలపరచబడినప్పుడు, నీవు నాకు తోడుగా ఉన్నప్పుడు, ఇవన్నీ నా జీవితంలో కార్యాలు జరుగుతున్నప్పుడు కీడు రాకుండా నన్ను తప్పింపుము అంటున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు తప్పకుండా మన జీవితంలో కీడు రాకుండా ఉండదు. కీడు ఏదో దారి చూసుకుని మన జీవితంలోకి వస్తుంది. ఎందుకంటే నువ్వు నీ సర్వత్వం విశాలంగా ఉన్నప్పుడు కీడు రాకుండా ఉంటుందా? నువ్వు ఆశీర్వదించబడినప్పుడు నీ ఆశీర్వాదాన్ని పాడు చేయడానికి కీడు రాకుండా ఉంటుందా? దేవుడు నీకు తోడుకున్నప్పుడు నిన్ను దేవుడు దూరం చేయడానికి కీడు రాకుండా ఉంటుందా? తప్పకుండా నీ విశాలతని ఇరుకుగా చేయడానికి, నీ ఆశీర్వాదాన్ని శాపంగా మార్చడానికి, దేవుడు నీకు ఎడబాటును కలుగు చేయడానికి దుష్టుడు తప్పకుండా కీడును ఒకటి సిద్ధపరుస్తాడు తప్పకుండా. అందుకే ఎబ్బేజు ఇది గమనించి ఏం చేస్తున్నాడు? నా విశాలత ఇరుకోకూడదు. నేను ఎప్పుడు కూడా దగ్గరగానే ఉండాలి, దూరం అవ్వకూడదు, నా ఆశీర్వాదం దూరం అవ్వకూడదు అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగా అవ్వకుండా ఉండాలంటే కీడు రాకుండా నన్ను తప్పించము, కీడును రాకుండా నన్ను తప్పించము అంటున్నాడు. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆస్వాదించబడుతూ ఉంటారో, ఎవరైతే ఆశీర్వాదంలోకి వెళ్తూ ఉంటారో, ఎవరి జీవితంలో అయితే విశాలతని కార్యాలు జరుగుతూ ఉంటారో తప్పకుండా కీడు అనేది వస్తుంది. మన అభివృద్ధి బట్టి, మన విశాలత బట్టి, మన ఆశీర్వాదం బట్టి అపవాది కీడు చేయాలని ఆలోచన చేస్తాడు. మనుషులు కూడా ఆలోచన చేయరా? వీళ్ళు బాగుపడుతున్నప్పుడు ఏదో కీడు చేయాలనుకుంటారు. సుఖ జీవితం అనిపిస్తున్నప్పుడు, మంచి వ్యాపారం చేస్తున్నప్పుడు, మంచిగా ఆ యొక్క కుటుంబంలో మంచి ఆనందంగా ఉన్నప్పుడు ఏదో ఒక కీడు చేయాలని ప్రయత్నము చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం ఒకవేళ కింద స్థాయిలో ఉన్నప్పుడు, ఏమి లేనప్పుడు ఏ మనిషి కూడా మనం పట్టించుకోరండి. ఏమండి, సరైన బట్టలు లేనప్పుడు, సరైన ఇల్లు లేనప్పుడు ఏ మనిషి కూడా పలకరించి, కానీ ఇగో ఇలాంటి ఆశీర్వాదము, ఇలాంటి విశాలత, ఇలాంటి దేవుడు ఒక సన్నిధి తోడు దొరికినప్పుడు మనుషులందరూ కూడా కీడు చేయాలని ఆలోచన చేస్తారు. మనుషులందరూ కూడా కీడు చేయాలని ఆశీర్వదిస్తారు. కనుక నేను మనం ఆస్వాదించబడిన వారమే, ఆస్వాదించబడుతూ ఉండేవారమే, ఆశీర్వాదాల కొరకు ఇంకా కూడా ప్రార్థించే వారమే, ఇరుకుని ఇంకా విశాలంగా మార్చబడాలని కోరిక కలిగిన వారమే. కనుక తప్పకుండా కీడును దూరపరిచే విధంగా మనము ప్రార్థించే వారుగా ఉండాలి. హల్లెలూయా. కీడు రాదనమా అనడానికి వీల్లేదు. తప్పకుండా కీడు అనేది వస్తుంది. కీడు చేసే మనుషులు తప్పకుండా వస్తారు, జోక్యం చేసుకుంటారు. అందుకే ఎబ్బేజు ముందుగానే ప్రార్థన చేస్తాడు. నువ్వు నన్ను ఆస్వాదించిన తర్వాత, నా సరిహద్దులు విశాలపరిచిన తర్వాత, మీరు నాతో ఉన్న తర్వాత కీడు ఒకవేళ వస్తే దాని నుండి నన్ను తప్పించుము అని అంటున్నాడు అండి. హల్లెలూయా. కీడు నుంచి తప్పించమంటున్నాడు. కాబట్టి పిల్లారా, మనం అందరం కూడా ఏం చేయాలంటే, మన జీవితంలోనికి కీడు రాకముందువే పొందుకున్న వాటిని బట్టి అవన్నీ కూడా దూరం అవ్వకుండా ఉండడానికి అవన్నీ దేవుడిచ్చినవన్నీ అనుభవించడానికి, దేవుడిచ్చిన వాటిలో సంతోషంగా ఉండడానికి కీడు రాకుండా మనం ప్రార్థించే వారముగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట మనం ధ్యానించుకున్నట్లయితే, ధ్యానించుకుందాం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 24-25 వచనం. 2 రాజులు 6వ అధ్యాయం 24-25 వచనం. 2 రాజులు 6వ అధ్యాయం 24-25 వచనం. స్టాండ్ జరిపేస్తాం. అటు తర్వాత సిరియా రాజైన తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి సోమరోనుకు ముట్టడి వేసెను. అప్పుడు సోమరోను గొప్ప క్షామము కలుగు చేసెను. కలిగి ఉండగా తల 80 రూపాయలకు, అరితోవులు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి పడిరి. హల్లెలూయా. ఇక్కడ శత్రువులు సిరియా సైన్యము ముట్టడి వేసింది.
ఎంత ముట్టడి వేసిందంటే వీళ్ళు బయట వెళ్ళి కొనుక్కోవడానికి వీలు లేనంతగా, బయటికి వెళ్ళి తెచ్చుకునే అంత పరిస్థితి లేకుండా చుట్టూ కూడా ముట్టడి వేస్తారు. వీళ్ళు బయట వెళ్ళడానికి వీలేదు. బయటికి వెళ్తే సిరియా సైన్యము చంపేస్తారు. లోపలేమో కరువు, లోపలేమో క్షామము. వీళ్ళు ఏం చేస్తున్నారు? గాడిద తలను తింటున్నారు, పావురపు రెట్ట తింటున్నారు, అమ్ముకుని తింటున్నారు. ఇంకా అక్కడ ఏం దొరుకుతున్నాయో అక్కడ తింటున్నారు. ఏమాత్రం అభివృద్ధి అనేది ఏమాత్రం లేదు. చూడండి, తర్వాత దేవుడు ఒక కార్యము జరిగించబడబోతుంది. దేవుడు ప్రవేశించబోతున్నాడు, దేవుడు ఇన్వాల్వ్ అవబోతున్నాడు. ఈ యొక్క సిరియా సైన్యం మధ్యలో, ఇశ్రాయేలు రాజుల మధ్యలో దేవుడు కలుగు చేసుకొని ఏం మాట్లాడుతున్నాడు అంటే చూడండి, 7వ అధ్యాయం 1వ వచనంలోని 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, రేపు ఈ వేళకు సోమ్రోనులో ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవరు అమ్మబడును అంటున్నాడు. అంటే ఆ రాజ్యంలో ఏ అమ్మబడ్డాయి? గాడిద తల, పౌరపు రెట్ట అమ్మబడ్డాయి. వాళ్ళు అమ్ముకునే వాళ్ళు. ఇప్పుడు 7వ అధ్యాయంలో వచ్చేసరికి దేవుడు యొక్క అభివృద్ధి, దేవుడు యొక్క ఆశీర్వాదం ఏమో అమ్ముకుని పోతున్నారంట. యావలను సన్నని పిండి అమ్మబడుతున్నారు. చూడండి, దేవుడు యొక్క మొరపెట్టుకుంటే, దేవుడు యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఏమి లేని స్థితిలో కూడా దేవుడు అన్ని ఉన్న స్థితిలోకి దేవుడు మార్చగలడానికి దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. చూడండి, ఆ రాజ్యంలో గాడి తల అమ్ముకునే వాళ్ళు, పౌరపు రట్ట అమ్ముకొని తినేవాళ్ళు. ఇప్పుడు తర్వాత 7వ అధ్యాయంలో వచ్చేసరికి ఏం అమ్ముకోబోతున్నారంటే పిండినో యావలనో అమ్ముకొని తినబోతున్నారు. అమ్ముకొని చూడండి పరిస్థితులు ఎలా మార్చబడ్డాయో. ఆ కరువులో కూడా దేవుడు ఒక పిండి ఇవ్వగలిగాడు, యావలు ఇవ్వగలిగాడు, ఆ గాడి తలను తొలగింపజేశాడు, పౌరపు రట్ట తినడం మానవి వేస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు ఏదైనా మన పరిస్థితులు మనం మార్చుకోలేము, మన స్థితిగతులు మనం మార్చుకోలేము, మన ఇంటి స్థితులను మార్చుకోలేము. మన ఇల్లు ఎలా గడవస్తుందో మనకు తెలుసు, మన ఇంటి వాళ్ళు ఏం తింటున్నా మనకు తెలుసు, మన ఇంటి వాళ్ళు రేపటి రోజు ఎలా ఉంటుందని మనకు తెలుసు. కానీ ప్రార్థించేవారు ఏం చేయాలంటే, అనుదినము మాకు ఆహారము మాకు దయచేయండి, దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించండి, కీడు రాకుండా మమ్మల్ని తప్పించండి ఎవరైతే వాళ్ళ జీవితాలు అడుగుతారో, ఇక్కడ వీళ్ళ జీవితంలో ఏమైంది? కీడు దూరం అయిపోయింది. దేవుడు యొక్క ఆశీర్వాదం వాళ్ళ జీవితంలోకి రాగలిగింది. హల్లెలూయా. రాగలిగింది. శాపము పోయింది. గొప్ప శాపము కలిగిన వారుగా ఉన్నారు. ఏంటి అసలు కాకిరెట్ట మీద పడితేనే మనం ఆశ్రయించుకుంటాం కదా, కాకిరెట్ట మనం ఆశ్రయించుకుంటాం. అలాంటిది పౌరపు రెట్టను అమ్ముకొని తింటున్నారంట. అంత అసహ్యంగా, అంత హీన స్థితిలోకి, అంత దారుణమైన పరిస్థితుల్లోకి శామాన్ని వాళ్ళు, కరువునాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఎలీషా ప్రవక్త అంటున్నారు, రేపు ఈ వేళకు మీరు పిండి అమ్ముకుంటారు, ఎవరు కూడా అమ్ముకుంటారు, అందరూ కూడా పిండిని ఎవరు కూడా తింటారని దేవుడు ఎలీషా ద్వారా దేవుడు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ శాపం అంతా పోయింది. అయితే ఇశ్రాయేలు పట్టణం చుట్టూ ఉన్న సిరియా దండు ఏమైపోయిందంటే, ఈ కుష్ఠరోగులు ఏం చేశారంటే, మనం ఇక్కడ కూర్చొని ఏం చేస్తామో, ఇశ్రాయేలు ప్రజలకు వెళ్దాము, అక్కడ సిరియా సైన్యం ఉంది, అది చచ్చిపోదాం, బ్రతికేస్తే బ్రతుకుదామని వాళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తుంటే, వీళ్ళు పరిగెత్తి వస్తుంటే వీళ్ళకి ఎలా వినపడ్డంటే, ఏదో రథాలు గుర్రాలు సైన్యం వస్తున్నట్టుగా వినపడి పారిపోయారంట వాళ్ళందరూ కూడా. ఇటు కుష్ఠరోగులు వస్తే అంటే వీళ్ళ అడుగులు, వీళ్ళొక శబ్దాలు, వీళ్ళ అడుగు శబ్దాలు గుర్రాలు రథాలు వచ్చేటట్టుగా దేవుడు వినిపించి శత్రువులు కూడా దేవుడు పారిపోయేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. వచ్చింది సైన్యం, రథాలు రాలేదు, కుష్ఠరోగులు వచ్చారు.
కుష్ఠరోగులు వస్తుంటే వీళ్ళకి ఎవరో వచ్చారని భయపడి దడుచుకొని వెళ్ళిపోయారు అందరు కూడా. చూడండి, ముట్టడి వేసిన కీడును కూడా దేవుడు దూరపరిచాడు దేవుడు. హల్లెలూయా. వామ్మ బయటికి వెళ్ళిపోతావో చచ్చిపోతావేమో ఎవడొస్తారో అని బయటకు అడుగు పెట్టడానికి భయపడిపోయిన వాళ్ళందరినీ, భయపెట్టే వాళ్ళందరినీ కూడా దేవుడు దూరపరిచాడు దేవుడు. బయటికి వెళ్తే బ్రతకలేము, లోపల ఉంటే కూడా బ్రతకలేము అనే మనుషులను కూడా దేవుడు పోషించి వాళ్ళని ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఆ పరిస్థితిలో, దారుణమైన స్థితిలో ఉండిపోయిన పరిస్థితిలో ఉండి యొక్క మార్గాలు మనం నడిపించబడతావేమో కానీ ప్రార్థిస్తే దేవుడు మార్చుతాడు. దేవుడు హల్లెలూయా మార్చుతాడు, పోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కీడును కూడా దూరము పరుస్తాడు. కాబట్టి పిల్లరా, ఆ మనుషులే గాడిద తల తినేవాళ్ళు, ఆ మనుషులే పౌరబ్రెట్ట తినేవాళ్ళు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి పిండిని యావలను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంకా ఆ గాడిద తల తినే అలా ఇంకా అక్కరలేదు, పౌరబ్రెట్ట తినే అలా అలవాటు కూడా ఇంకా అక్కర కూడా అవసరము లేనలేదు. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే దేవుడు మనకి అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, చూడండి, కీర్తనలు 33:18. కీర్తనలు 33:18. వారి ప్రాణము మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలిచిచున్నది. హల్లెలూయా. చూడండి, వారి ప్రాణము మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా ఉండడానికి దేవుడు దృష్టి ఉందంట. హల్లెలూయా. కరువులో దృష్టి. ఎంత కరువు? ఎంత కరువు? కొంతమంది ఇంట్లోనే వాళ్ళు వండుకొని తినడానికి ఏముండదు. ఏమండి, కొంతమంది ఇంట్లో వాళ్ళు వండుకోవడానికి ఉండదు. వాళ్ళ జీవితంలో సంతోషం కరువు అయిపోయింది, కొందరి జీవితంలో సంతోషం కరువు అయిపోద్ది, దేవుడు ఇచ్చిన బలము కరువు అయిపోతాయి, దేవుడు యొక్క ఆశీర్వాదం కరువు అయిపోయాయి, దేవుడు యొక్క దీవెనలు కరువు అయిపోయాయి, దేవుడు యొక్క ఇచ్చే ఆ యొక్క దీవెనలు, ఆ యొక్క మేలులు కరువు అయిపోయిన కుటుంబాలు, కరువుతో అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది మనం చూస్తూ ఉన్నాం. కరువును పోగొట్టాలని, కరువు నుంచి దూరం అవ్వాలని ఈ కరువే కీడు. ఈ కరువే కీడు. ఒక ఇశ్రాయేలు ప్రజల దేశంలో పట్టణంలో ఉన్న క్షామము, కరువుని దేవుడు దూరపరిచాడు. ఆ కరువులో కూడా వాళ్ళని సజీవులుగా దేవుడు కాపాడాడు. కరువు వల్ల వాళ్ళు చనిపోలేదు, సిరియా దండు వల్ల కూడా వాళ్ళు చనిపోలేదు, మరణం నుండి దేవుడు తప్పించాడు. కరువులో కూడా దేవుడు వాళ్ళని సజీవులుగా మార్చివేశాడు. హల్లెలూయా. మా కుటుంబంలో ఏది కరువు అయిపోతుందో దేవుడు చెప్తే దేవుడు ఆ కరువును తొలగింపజేసి దేవుడు సమృద్ధిగా దేవుడు అభివృద్ధి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆరోగ్యం కరువు అయిపోయిందా? బలము కరువు అయిపోయిందా? సమాధానం కరువు అయిపోయిందా? ఏమండి, ఆశీర్వాదం కరువు అయిపోయిందా? సమృద్ధి కరువు అయిపోయిందా? ఫలాలు కరువైపోయా? దేవుడు ఇచ్చిన దీవెనలు కరువైపోయా? దేవుడు ఇచ్చిన జీవం కుటుంబంలో కరువైపోయిందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లేని పరిస్థితుల్లో కూడా దేవుడిని అడిగేవారుగా ఉంటే కరువులో కూడా దేవుడు మన సజీవులుగా దేవుడు మన ఆశీర్వదిస్తాడు. కరువు అంటే ఏదో కరువు కాదు. 2 సంవత్సరాల క్రితం సంతోషం ఉండేది, ఇప్పుడు సంతోషమే లేదండి. 5 సంవత్సరాల క్రితం ఆరోగ్యం ఉండేది, ఇప్పుడు అసలు ఆరోగ్యమే లేదు. 2 సంవత్సరాల వ్యాపారము బాగా రన్ అయ్యేదండి, ఇప్పుడు వ్యాపారం సరిగ్గా రన్ అవ్వట్లేదు. ఈ కరువు వచ్చేసింది. కరువు కొంతమంది కుటుంబంలో కరువు అనేది జీవిస్తుంది. ఆ కరువును కూడా దేవుడు తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన మనం తప్పకుండా చేసేవారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రభు చెప్పాడు, అనుదిన ఆహారం మాకు దయచేయండి, కీడులోకి వెళ్ళలేకుండా మమ్మల్ని తప్పించండి అంటే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నా జీవితంలో కరువు అనేది రాకూడదని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, చూడండి, ఇంకో మాట చూద్దాం. ఆదికాండం 42 5-6 వచనాలు. ఆదికాండం 42 5-6 వచనాలు.
కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము గనుక యోసేపు సహోదరులు వచ్చి అతనికి వందనములు చేసింది అంటున్నారంట. హల్లెలూయా. ఇక్కడ కరువు కానాను దేశంలో కరువు ఎక్కడ ఉంది? కానాను దేశంలో ఉన్నది. ధాన్యం ఎక్కడుందంట? యోసేపు దగ్గర ఉన్నది. ప్రజలందరూ అయితే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు ఎవరంట? యోసేపు. ధాన్యాన్ని ఇచ్చేవాడు యోసేపై ఉన్నాడు. ఇప్పుడు అభివృద్ధి అంతా ఎవరి దగ్గర ఉంది? యోసేపు దగ్గర ఉంది. ఇంకా క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే చూడండి, 41 అధ్యాయం 29-30 వచనం. 41-29-30 వచనంలోని ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరువు దేశమును పాడు చేయను అంటుంది. కరువు అనేది ఎప్పుడు వస్తుందంట? సమృద్ధిగా పంట పడిన తర్వాత, సమృద్ధిగా పంట అంతా చేతికి వచ్చిన తర్వాత అప్పుడు కీడు అనేది వస్తుందంట. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి. ఇప్పుడు నీ జీవితంలో ఇటు ఆశీర్వాదం అనిపించట్లేదు, ఇటు శాపం కూడా అనిపించట్లేదు. అసలు మధ్యలో ఉండిపోతారు చాలా మంది. ఇటు కాకుండా ఇటు కాకుండా శాపమా పూర్తిగా రాదు, ఆశీర్వాదం కూడా పూర్తిగా రాదు. అటుగా ఆశీర్వాదం ఉండిపోతారు. అటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళలేని పరిస్థితిలో ఈ ఆశీర్వాదం రాదు, ఈ శాపం కూడా రాదు. అటు మధ్యలో ఉండిపోతారు కొంతమంది. మొదటిగా సమృద్ధిగా పంట పండిన తర్వాత ఈ కరువు వస్తుంది. కరువు దాన్ని పాడు చేస్తుందని యోసేపు చెబుతున్నాడు. ఈ కరువు అంతా ఎవరు సంపాదించుకున్నాడంట? ఈ కరువు అంతా ఎవరు సంపాదించుకున్నారు? ఎవరు అనుభవిస్తున్నారంటే కానాను దేశంలో ఉన్నది. కానాను దేశంలో ఉన్నది. ఐగుప్తులో కొంతమంది కూడా ఐగుప్తు కూడా ఆ కరువు అనేది అంటేసింది. ఈ సమృద్ధి వచ్చేసిన తర్వాత, దేవుడు సమృద్ధి ఇచ్చేసిన తర్వాత ఈ సమృద్ధి అంతా ఎవరు సంపాదించుకున్నారంటే యోసేపు సంపాదించుకున్నాడు. ఈ ధాన్యాన్నంతా దేవుడు ఇచ్చేసిన తర్వాత అన్నిటి కూడా తన దగ్గర తీసేసుకున్నాడు. ఆ సమృద్ధి అంతా ఎందుకు? ఈ కరువు మింగేయకూడదని, ఈ కరువు లాగేసుకోకూడదని, ఈ యొక్క కీడు వలన ఈ పంట అంతా పాడవకూడదని ఈ సమృద్ధి అంతా ఏం చేసుకున్నాడు? కీడు రాకముందే దాన్ని దాచుకున్నాడు. కీడు రాకముందే. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఐగుప్తీయులను, కానాను దేశంలో వచ్చిన అన్నలను ఈ కరువులో వాళ్ళని సజీవులుగా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. కరువు లేదు అనడానికి వీల్లేదు. కరువు ఉంది ఐగుప్తులో. కానీ ఆ కరువులో ఐగుప్తులందరూ కూడా ఎలా ఉన్నారు? సజీవులుగానే ఉన్నారు. కరువు నుండి దేవుడు వాళ్ళని తప్పించాడు. దేవుడు హల్లెలూయా. కరువు వాళ్ళని ఏం చేయలేకపోయింది. కీడు వాళ్ళని ఏమి కూడా చేయలేకపోయింది. ఎందుకంటే మొదటి సంవత్సరంలోనే దేవుడు 7 సంవత్సరంలో దేవుడు సమృద్ధిగా పంటను దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. దేవుడు హల్లెలూయా. యోసేపు దేవుడు అనుగ్రహించిన ఆ సమృద్ధిని దేవుడు ఆ యోసేపును సంపాదించుకున్నాడు, దాన్ని కూర్చుకున్నాడు. ఏది కూడా వదులుకోకుండా పూర్తిగా తన దగ్గరికి సమృద్ధి అంతా తీసుకున్నాడు.
ఇలా సమృద్ధి తన దగ్గర ఉన్నప్పుడు ఈ కరువు ఏం చేయలేకపోయింది, ఈ కీడు ఏం కూడా చేయలేకపోయింది. ఈ కీడు యోసేపు దగ్గర ఉన్న పంటను తినివేయలేకపోయినది. హల్లెలూయా. ఎవరు తిన్నారంతా ఇప్పుడు ఆ పంట, ఆ ధాన్యం ఎవరు తిన్నారు? ఐగుప్తీయులు, కానాను నుంచి వచ్చిన యోసేపు అన్నలు తినగలిగారు. ఆ ధాన్యాన్ని ఎవరు అమ్ముతున్నారు? యోసేపు అమ్ముతున్నాడు. ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనకే వచ్చింది ఆ సమృద్ధి, ఆయనే అమ్ముతున్నాడు యోసేపు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, కార్యాల గురించి, మేలుల గురించి, దేవుడు ఒక ఆశీర్వాదాల గురించి మనం అడుగుతున్నప్పుడు దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు దాన్ని అనుభవిస్తుంటే కొన్నాళ్ళు అనుభవిస్తాం. ఆ తర్వాత కీడు అనేది వచ్చి నేను బాధ పెట్టాలని చూస్తుంది, కీడు అనేది వచ్చి నేను దుఃఖపరచాలని చూస్తుంది, కీడు అనేది వచ్చి నేను కొద్దిగా కదిలించాలనుకుంటుంది. కానీ ఈ సమృద్ధి వల్ల నువ్వు కదిలింపబడకూడదు. హల్లెలూయా. ఈ సమృద్ధి వల్ల నువ్వు భయపడాల్సిన పని లేదు. యోసేపు భయపడ్డాడు కరువు వచ్చిన తర్వాత. ఐగుప్తీయులు భయపడ్డారా? ఎలా బ్రతకగలమో, ఎలా తినగలమో, ఎలా జీవించగలమో, ఆ కడుపు ఎలాగా నింపబడుతుందని ఏమాత్రం ఈ ఐగుప్తులకి భయం అనేది లేనలేదు. ఎందుకంటే భయం పోగొట్టే దేవుడు సమృద్ధి అనేది యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంకా మన బ్రతుకులకి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా ఉండగలం, సంతోషంగా జీవించగలము. ఏ మాత్రం కరువు మనల్ని మనం ఏమి చేయలేదు, కరువు మనల్ని ఏ ఒక్కరిని కూడా కృంగతీయలేదు అని ఐగుప్తులు అందరూ కూడా ధైర్యం అనేది వచ్చేసి ఉన్నది. హల్లెలూయా. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు యోసేపుని దేవుడు ఇంకా ఆశీర్వదించాడు దేవుడు. హల్లెలూయా. నీ సమృద్ధిని నువ్వు కాపాడుకోగలిగితే, శ్రమ పోయిన తర్వాత, కీడిపోయిన తర్వాత దేవుడు సహాయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కరువు సమయాల్లో నీ ఆ సమృద్ధి పోగొట్టుకోకూడదు, సమృద్ధిని పాడు చేసుకోకూడదు. సమృద్ధి పాడు చేసే కీడు నుంచి రాకుండా నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సమృద్ధిని పాడు చేసే కీడును నీవు దూరపరచాలని దేవుడికి ప్రార్థన చేస్తే నీ సమృద్ధి ఎక్కడికి పోదు, నీ దగ్గరనే ఉంటుంది. హల్లెలూయా. ఏమంటే యోసేపు దగ్గర సమృద్ధి ఎవరైనా పోయిందా? పోలేదు, తన దగ్గర ఉంది. ఆ కరువులో కూడా తన దగ్గర ఉంచాడు దేవుడు. ఈయన సమృద్ధి మనల్ని కొద్దిగా ఉన్నామని దేవుడు సమృద్ధి పరిచే దేవుడు మనతో ఉండాలి. హల్లెలూయా. అది ఎప్పేసి అంటున్నాడు, నీవు నాకు తోడుగా ఉండమంటున్నాడు. నీవు నాకు తోడుగా ఉండమంటున్నాడు. దేవుడు తోడే ఉంటే నీకు సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన తోడు వల్ల నీకు సమృద్ధి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. ఎంతగా ప్రార్థన చేస్తావో అంత అభివృద్ధి పరచబడతావు. ఎంతగా మొరపెట్టగలుగుతావో, ఎంతగా ప్రాకులాడతావో, నీ కుటుంబం ఆస్వాదించబడడానికి, నీ కుటుంబంలో కరువు పోగొట్టబడడానికి ఎంతగా ప్రార్థిస్తావో అంతగా దేవుడు నీకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడండి. కాబట్టి పిల్లలారా, నీ చేతిలో కరువు అనేది మాత్రము రాకూడదు. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, బాగా తింటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, పని చేసుకుంటున్నాను, జీతాన్ని అనుభవిస్తున్నాను. ఏ రోజు కూడా ఇంతకు మునుపు ఏడ్చాను, ఎంతో బాధపడ్డా, దుఃఖపడ్డాను. ఎందుకంటే ఇంత ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు దుష్టుడు కుదురుగా ఉన్నాడు. ఇంత ఆశీర్వాదం నేనెందుకు అనుభవించాలి, ఇంత అభివృద్ధిని నేనెందుకు అనుభవించాలి, ఇంత సంతోషాన్ని నేనెందుకు అనుభవించాలని అపవాది ఏం చేస్తాడు? దూరం చేయాలనుకుంటాడు. కాబట్టి నా సంతోషాన్ని దూరం చేసే, నా అభివృద్ధిని దూరం చేసే, నా ఆశీర్వాదం దూరం చేసే, ఏ కీడు నా దగ్గరకు దూరం రాకూడదు, దూరం అయిపోవాలని ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఉండాల్సినవి దూరం చేయకుండా కీడు దేవుడు దూరం చేశాడు. హల్లెలూయా. ఇది దూరం అవ్వడానికి 1 నెల పట్టలే, 2 సంవత్సరాలు పట్టింది. ప్రార్థన వ్యర్థమైందా? కార్యం జరగకుండా ఆగిపోయిందా? కార్యం జరుగుద్ది. ఏదో ఒక కార్యం జరగడానికి తప్పకుండా కార్యం జరుగుద్ది. తప్పకుండా నీ ప్రార్థన ఫలిస్తుంది ఏదో ఒక రోజు. అది ఏ రోజు మనం చెప్పలేము, అది దేవుడి చేతిలో ఉన్నది. కాబట్టి నా చేతిలో కార్యం జరగడానికి 2 సంవత్సరాలు పట్టింది. కార్యము జరగలేదన్నో కార్యము జరిగి తీరింది. అది దేవుడే చేయగలుగుతాడు ఆ కార్యం. కానీ ఆ 2 సంవత్సరాలు ఏం చేశాను? ప్రార్థన చేశాను. ప్రభువా, కీడును దూరపరచండి, అపాయం దూరపరచండి, క్షామాన్ని దూరపరచండి.
ఏ మాత్రం నా దగ్గరికి రాకుండా చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తే 2 సంవత్సరాల తర్వాత దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. ప్రశాంతములను ఏ గోల ఏ తలనొప్పి లేదు. కరువు పోయిన తర్వాత యోసేపు ఫ్యామిలీతో, తండ్రితో, అన్నలతోటి, ఉదయంతో అందరూ కూడా కలిసి ఐగుప్తులో సంతోషంగా గొర్రెలు మేపుకుంటూ పంటలు దున్నుకుంటూ ఐగుప్తులో సంతోషంగా ఉన్నారు. కాబట్టి నీ కష్టకాలం ముందు నీ సమృద్ధి నువ్వు కాపాడుకోగలిగితే, నువ్వు సమృద్ధిగా ఉండడానికి నీ శ్రమ దినాల్లో నిన్ను నువ్వు చూసుకోగలిగితే దేవుడు శ్రమ దినాలు పోగొట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ నా జీవితంలోని కీడు రాకుండా ఉండదు, సమస్యలు రాకుండా ఉండవు, ఇబ్బందులు రాకుండా ఉండవు. కానీ వాటి వల్ల కొన్ని సంవత్సరాలు బాధపడాలి. ఇప్పుడు కరువు ఎన్ని సంవత్సరాలు వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు యోసేపు కరువులో ఉన్నాడు కానీ సమృద్ధి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సమృద్ధి కలిగి ఉన్నాడు. మన కుటుంబాలన్నింటిలో ఏ సమస్యలు తప్పకుండా ఉంటాయి, ఏదో ఒకటి ఉంటే ఇబ్బంది. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన అనేది మనము చేయాలి. దేవుడు ఒక శక్తిని మనం పొందుకునే వారుగా ఉండాలి, ఆ సహనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు ఒక సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. దేవుడు ఒక కార్యాలు మనం చూసే వారముగా ఉంటాం, అనుభవిస్తాం. మన జీవితంలో దేవుడు తప్పకుండా సహాయం చేయగలుగుతాడు. ఈ కొద్ది మాట దేవుడు దీవించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసేవారి కొన్ని అవసరాలు ఉన్నాయి, ప్రార్థన చేద్దాం.